ఎప్పుడు నన్ను విడవకము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ఎంత ఓదార్పునిస్తాయో చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, నీకు వందనాలు. ఈరోజు కూడా ఈ సాయంత్రం నీ సన్నిధిని తీసుకొచ్చావు. నీ బిడ్డల హృదయాలు కృంగి నలికి దిగులుతో నీ సన్నిధికి వచ్చావు. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు కనుక గడిచిన 3 కోటాల్లో మాతో మీరు మాట్లాడారు. మట్టి పురుగులము, మానవులము, నరమాత్రులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏర్పాటు వారు. అయినా నీ యందు విశ్వాసం ఉంచాం కనుక నీ పిల్లలుగా మాకు అధికారం ఇచ్చావు. మా కొరకు ప్రాణమే పెట్టావు. మీరు దాసులుగా కాక స్నేహితులుగా మమ్మల్ని పిలిచారయ్యా. ఈ చదవబడిన లేఖనం నుంచి మాతో మీరు మాట్లాడండి. వెనగల చెవి గ్రహించే మనస్సు దయచేయండి. వాక్యాన్ని అడ్డుగోలు చూస్తున్న దురాత్మ, సైతాన, చెడు శక్తులు నజరేయుడు యేసు నామములో మీరు బంధించండి. మీ దాసుని యొక్క అజ్ఞానకృతమున్న దోషమున్న లోపం అదే ఏ సమయం వరకు చేసిన సకల దోషాలు దయచేసి క్షమించండి. రక్తంతో కడిగి పరిశుద్ధపరచు, పవిత్రపరచు. మీరే కనపడి మీరే మాట్లాడండి. దర్శించమని సమస్త ఏర్పాట్లోనే సన్నిధి చూడవచ్చు. నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి పడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి మనమందరితో మాట్లాడిన తండ్రికి స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకోసారి చెప్తాం. ప్రార్థన ఆలకించి మనందరిని దర్శించిన తండ్రికి స్తోత్రం, 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 స్తోత్రం. మన హృదయాలను బలపరిచిన తండ్రికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సహవాస కోటాల ద్వారా దేవుడు మరొకసారి మనందరినీ దేవునితో సమాధానపరుచుకున్నాడు. నిన్నటి ఉదయం అసలు మనం ఎందుకు సృష్టించబడ్డాం, ప్రత్యేకంగా మనకి ఎందుకు శ్రద్ధ వహించాడు, ఎందుకు మనల్ని ప్రేమించాడు అంటే, ఆదాము అని ఆయన ఎందుకు సృష్టించుకున్నాడు అంటే, దేవుని యొక్క హృదయము యథార్థవంతుల కొరకు చూస్తుంది. తన పిల్లతనపు మాటల కొరకు, తనతో సమయం గడపాలని, తనతో స్నేహం చేయాలని, తనతో సాంగత్యం చేయాలని ఆదాము సృష్టించుకున్నాడు. కానీ ఆదాముకి ఎప్పుడైతే అవ ఎంటర్ అయిందో, అవ ద్వారా పాపం ఎంటర్ అయిందో, దేవునికి ఆదాముకు మధ్యలో, సృష్టికర్తకు మధ్యలో, సృష్టికి మధ్యలో సృష్టి వచ్చింది. ప్రథమ సృష్టి వచ్చింది. అంటే దేవుని యొక్క ప్రథమ స్థానాన్ని సృష్టి తీసుకుంది. ఆదాముకి దేవునికి మధ్యలో అంతకుముందు ఎవరు లేరు. ఇప్పుడు అవ వచ్చేసింది. అవ ద్వారా పాపం ఎంటర్ అయింది. తదఫలితంగా దేవునికి దూరమై చిట్టు చాటు దాక్కున్నాడు. దేవుని యొక్క హృదయ ఆక్రందన. ఆదామా, నువ్వు ఎక్కడున్నావో, ఎందులో ఇరుక్కొని ఉన్నావో, ఈరోజు మన అడుగుతున్న ప్రశ్న. తోటలోని స్వరం విన్నప్పుడు భయపడి దాక్కున్నానయ్యా అని అన్నాడు. ఇంచుమించు 100 సంవత్సరాలు ఆ స్వరం కొరకు పరిగెత్తి, ఆ స్వరం కొరకు ఎదురు చూసి, ఆయన పాదాల దగ్గరికి పరుగులెత్తుకొని వచ్చిన ఆదాము దేవుని స్వరం విని పాపం చేసి దాక్కున్నాడు. అంటే దేవునికి ఆదాముకి మధ్యలో వచ్చేసింది. ఏమొచ్చింది? సృష్టి. మనం దేనికైతే ప్రథమ స్థానం ఇస్తామో, దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తామో, అది మనల్ని దూరం చేస్తుంది దేవునికి. కానీ ఏదోని తోటకు బయట కూడా దేవుణ్ణి స్నేహించి, దేవునితో సాంగత్యం కలిగి, దేవునితో సమయం కలిపిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అందులో నా స్నేహితుడు అబ్రహాము. సృష్టికర్తయు సృష్టి ఇద్దరు స్నేహితులు అయిపోయారు. దేవుడు చేయబోయే కార్యాలని అబ్రహాముకి దాచలేదు. చూడండి, బెస్ట్ ఫ్రెండ్ దేవునికి ఒకప్పుడు ఆదాము. కానీ పాపం చేసినప్పుడు దుష్ట స్వభావం వచ్చేసింది, బయటికి త్రోయబడ్డాడు. కానీ ఏదోని తోటకు బయట కూడా నోవాహు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. దేవుణ్ణి ప్రేమించాడు. నీకంటే నాకేది ఎక్కువ కాదు ప్రభువా. తర్వాత అబ్రహాము కూడా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. అబ్రహాముకు దేవునికి మధ్యలో రహస్యాలేమి లేవు. తాను ఎందుకు సృష్టించబడ్డాడో అర్థమైపోయింది. అలాగా హత్తుకున్నాడు. ఆ సమయం ముందు దేవునితో గడపడం మొదలు పెట్టాడు. తరతరాలకు దేవునికరంగా అబ్రహామును దీవించాడు. తర్వాత మోషే కూడా బెస్ట్ ఫ్రెండ్. నా స్నేహితుడు మోషే, ముఖాముఖిగా మాట్లాడాను.
అంటాడు నిర్గమకాండంలో. తర్వాత దావీదు, వేకువజామునే లేస్తాను, నా దేవుని కొరకు ఎదురు చూస్తాను, నా దేవుని కంటే నాకు ఏది ప్రాముఖ్యం కాదు. దావీదు గురించి దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు, అతడు నా హృదయానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన స్నేహితుడు అని దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇలాగా దేవుని స్నేహితుడుగా దేవునితో సాంగత్యం చేసి దేవునితో సమయం గడపడానికి మనం సృష్టించబడ్డాము. దేవునికి మనకి మధ్యలో ఏది రాకూడదు, ఏది వచ్చినా దేవుడు బాధపడతాడు. కాబట్టి మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారుడితోనూ పరిశుద్ధాత్మతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలని నిన్న ఉదయం దేవుడు మనతో మాట్లాడి దేవునితో సమాధానపరిచాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు నేను ఎందుకు సృష్టించబడ్డాం? ఆదాము నిర్మాణం ఎట్లా జరిగిందో మన నిర్మాణం కూడా తల్లి గర్భమందు మనం నిర్మించింది కూడా దేవుడే. పిండముగా ఉండగానే కన్నులు చూసింది, ఆయన కన్నులు మనల్ని చూసింది. అర్థమైందా? ప్రతి వారిని చేతిని తీసుకుని ముద్రించాడు. నువ్వు స్పెషల్ దేవునికి, దేవుని కొరకే నువ్వు, నీ కొరకే దేవుడు. నీకు దేవునికి మధ్యలో ఏది రాకూడదు, దేవుని యొక్క ప్రథమ స్థానాన్ని ఏది తీసుకోకూడదు. అలా తీసుకుంటుంది అని అంటే నువ్వు చాలా దూరంగా ఉన్నావు అర్థం. దేవుడైతే ప్రేమపూర్వక నేను పిలుస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? ఆదాముని పిలిచినట్టు అడుగుతున్నాడు నేను, నువ్వు ఎక్కడున్నావు? ఏ స్థితిలో ఇరుక్కొని ఉన్నావు? ఇంకా నీ కొరకు నా హృదయం స్పందిస్తుంది. దేవుని యొక్క హృదయం మన మాట వినాలని, మన ముఖం చూడాలని, మనతో స్నేహం చేయాలని, మనతో సాంగత్యం చేయాలని ఆతృత పడుతుంది. చిన్న బిడ్డ ఉన్నాడు, 3 సంవత్సరాల బిడ్డ, నీకు వానితో మాట్లాడాలని, వాడితో నడవాలని, వాడితో ఆడుకోవాలని నీకు ఎట్లా ఉంటుంది నీ హృదయం? ఎప్పుడెప్పుడు పనికాడి నుంచి ఇంటికి పోదామా, ఎప్పుడెప్పుడు వాడు తిరిగి లెగుస్తాడా ఉయ్యాట్లో నుంచి అని నీ పిల్లోడి యొక్క పిల్లతనపు మాటలు వినడానికి నీ హృదయం అలాగైతే తప్పించిందో, మానవులుగా మనం సృష్టించిన దేవుడు కూడా మన విషయంలో అంతే ఉంటాడు. పొద్దుటే లెగవంగల్ని పరిగెత్తుకుంటా పనికి వెళ్ళిపోవడం, పొద్దుటే లెగవంగల్ని పరిగెత్తుకుంటా అంట్ల దగ్గరికి వెళ్ళిపోవడం కాదు. నీ స్వరము మనోహరం, నీ స్వరము, నీ ముఖము మనోహరము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. నువ్వు దేవుడికి కనపడాలి, దేవుడితో మాట్లాడాలి. నిన్న ఉదయం రాత్రి వేళ ఆనందం ద్వారా ఒక విషయాన్ని తెలియజేశాడు. ఈరోజు ఉదయం దేవునితో సాంగత్యం చేసేవాడే, దేవునితో సహవాసం చేసేవాడే, దేవుడితో సమయం గడిపేవాడే, దేవుడిని కలుసుకున్నవాడే దేవునిలాగా మారిపోతాడు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు ఏమవుతారు? వీళ్ళు వాళ్ళు ఒకటవుతారు కదా. 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా. పరిశుద్ధుడితో సమయం గడిపేవనుకో, పరిశుద్ధునితో సహవాసం చేసామనుకో, పరిశుద్ధునితో స్నేహం చేసామనుకో, సాంగత్యం చేసామనుకో, మనకి పరిశుద్ధత వస్తుంది, సమాధానం వస్తుంది, దీనత్వం వస్తుంది, తగ్గింపు వస్తుంది, ప్రేమ వస్తుంది. నువ్వు ఎక్కువ ఎవరితో గడుపుతావో వాళ్ళ లక్షణాలు వస్తాయి నీకు. అర్థమైందా? యేసులాగా మనం మారడానికి తండ్రిని దేవుడు సృష్టించాడు. యేసుతో సహవాసం చేయడానికి, తన కుమారుని లాగా అంటే స్వారూప్యంలో మారటానికే మనల్ని ముందుగా నిర్ణయించాడు, పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రియ కుమారునితో స్వారూప్యం కలిగిన వారు అవటానికే సృష్టించుకున్నాడు. ఎంతమందికి యేసు ప్రభు లాగే ఉండాలని కోరిక ఉంది? అయితే మీరు ఆయనతో సమయం గడపండి, ఆయనతో మాట్లాడండి, ఆయన్ని ప్రేమించండి, ఆయన్ని కలుసుకోండి. ఆయన లాంటి లక్షణాలు మీకు వచ్చేస్తాయి యేసు నామములో. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌలు. సౌలులా ఉన్న వ్యక్తి పౌలుగా ఎలా మారిపోయాడు? చిన్న పొరపాటు చేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా గొడవ పడతా ఉన్నారు, ఒక బుద్ధుకు చంపేశాడు. అంత కోపిష్టి సాత్వికుడు ఎలా అయ్యాడు మోషే? అబ్రహాములు ఆ కొలతలు ఎట్లా వచ్చినాయి? పౌలు ఆ కొలతలు ఎలా వచ్చినాయి? అంత తగ్గింపు ఎలా వచ్చిందంటే అబ్రహాం అయినా, మోషే అయినా, పౌలైనా దేవునితో గడిపారు కాబట్టి దేవుని లక్షణాలు లాగా దిగిపోయినాయి. నరహంతకులు, దీన మనసు కలిగిన వారి వ్యక్తులకు ఎలా మారుతున్నారు? అర్థమైందా? భయంకరమైన పాపంలో ఉన్నవాళ్ళు పరిశుద్ధులకు ఎలా మారుతున్నారు? దేవుణ్ణి ప్రేమించి దేవుడితో సాంగత్యం చేయడాన్ని బట్టి. నువ్వు లోకంతోనూ లేకపోతే లోకంలో ఉన్న వ్యవహారాలతోనూ సాంగత్యం ఎక్కువ చేసేవనుకో, అయ్యే దిగుతాయి నీ ముఖంలో, నీ ప్రవర్తనలో. ఇన్ని సంవత్సరాలు అయింది నువ్వు యేసుప్రభుని నమ్ముకొని,
కానీ నీ మాటలోను, ప్రవర్తనలోను, వస్త్రదానంలోను, బ్రతుకుల్లోను, సమయపాలలో మార్పు రావట్లేదంటే అసలు నువ్వెందుకు సృష్టించబడ్డావు నీకు అర్థం కాలేదు, దేవునితో సరైన అనుబంధం లేదని అర్థం. నేను అదే గుర్తుపడతా. ఎందుకు ప్రవర్తనలో మార్పు రాలేదు అంటే నువ్వు దేవునితో గడపట్లేదు. నీ సహవాసం వేరే వాళ్ళతో ఉంది, లోకంతో ఉంది, లోకంలో చెత్తతో ఉంది. కాబట్టి ఆ ప్రవర్తనలో మార్పు రావట్లేదు. కానీ అబ్రహాము ప్రవర్తన, మోషే ప్రవర్తన, భక్తుల ప్రవర్తనలో గత కాలంలో ఉన్నట్టు వాళ్ళు ఉండట్లేదు. ఈరోజు ఇంకో విషయం చెప్పనివ్వండి. దేవునితో సహవాసం కొరకే మనం సృష్టించబడ్డాం. దేవునితో స్నేహం చేయడానికి మనం సృష్టించబడ్డాం. దేవునితో సహవాసం, స్నేహము, సాంగత్యం చేసేవాడే దేవుని పని కొరకు సిద్ధపడగలుగుతాడు. చప్పట్లు కొట్టు ప్రభువును మహిమపరుద్దాం. బయట ఉన్నారు ఎవరన్నా? లోపలికి వచ్చి కూర్చుండే మీరు కూడా. దానికి దావీదుని ఎందుకు తీసుకున్నారంటే, దావీదు గురించి దేవుడే సెలవిచ్చాడు ఏంటంటే, నా హృదయానుసారమైన మనుషుడు అన్నది. దావీదు ఎందుకు అంత కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నాడు? నా తల్లి గర్భమందు నేను పుట్టినప్పుడు నన్ను నిర్మించింది నువ్వే, నా అంతరింద్రియాలు నిర్మించింది నువ్వేనయ్యా అంటున్నాడు 39వ కీర్తనలో. 139వ కీర్తన తొందర చూడండి, ఎన్నో వచనమో. 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. చాలు, అంత లేట్ అయితే అట్ట. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే అని చెప్పి తర్వాత నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము, ఆశ్చర్యం కలుగుతుంది. కింద అంటాడు 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూసినాయి అయ్యా. అంటే దేవుని యొక్క ప్రేమ, మాధుర్యాన్ని దావీదు వ్యక్తపరుస్తున్నాడు. నువ్వు నిర్మించబడింది ఎట్లా? నేను చేసుకుంది ఎవరు? నా తల్లి గర్భం ముందు నిర్మించిన నువ్వే, నా అంతరింద్రియాలను కలగజేసిన వాడు నువ్వే, నేను పిండంగా ఉండగానే నీ కనులు నన్ను చూసి నేను ఆయన అని చెప్పి అక్కడేం మాట్లాడాడు? మూలవాక్యం 71వ కీర్తన అనుకుంటాను, 6-9లో, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనంలో, గర్భవాసినది మొదలుకొని ప్రాపకుడు అని అంటే ప్రాకారమై ఉన్నావు. మౌతు తీసుకొని కొంచెం స్పష్టంగా చదివేవాళ్ళు స్పష్టంగా చదవండి. ప్రభుకు సార్ స్తోత్రం చెప్పండి. ఈ మాట నాకు ఏడుపు వస్తుందండి. ఎందుకంటే గర్భస్థ శిశువు అంటారు కొంతమంది అయితే గర్భంలో ఉండగానే, కొంతమంది తల్లుల గురించి నాకు తెలుసు, నెలలు నిండిన తర్వాత లేకపోతే ముందే 6-5 నెలలప్పుడు బాత్రూమ్కి యూరిన్కి వెళ్ళి పాపం ఆ పిండం పడిపోయిన ఘట్టాలు ఉన్నాయి. బొప్పాయి పండు తినడం ద్వారా పిండం లోపలే ఉడికిపోయి చనిపోయిన ఘట్టాలు ఉన్నాయి. ఎంతమంది తెలుసు? తీరా పుట్టిన తర్వాత తల్లి బతికి బిడ్డ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. గర్భంలోనే పోయిన వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు. కానీ దైవ కృప చూడండి, దావీదునే కాదు, తల్లి గర్భం ముందు నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే, గర్భవాసిని మొదలుకొని నాకు ప్రాపకుడు అయి ఉన్నావయ్యా. అంటే ఎప్పటి నుంచి నీకు ప్రాపకుడు అయి ఉన్నాడు అంటే, ప్రాకారమై ఉన్నాడు అంటే ఇప్పుడు కాదు, నీ తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పుడే నిర్మించుకున్నవాడు, చూసుకున్నవాడు, నీకు ప్రాకారమైన వాడు ఆనాటి నుంచి నిన్ను కాపాడుకుంటున్నాడు. ఫరోలు నిన్ను చంపజూసినా నీ తల్లిదండ్రులకు నువ్వు అవసరత లేకపోయినా నిన్ను చేసుకున్నవాడు, నిన్ను కలగజేసుకున్నవాడు, నీకు ప్రాకారమై నిన్ను కాపాడుకున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ముగ్గురిని కన్న తర్వాత నాలుగో వ్యక్తి ఎందుకు అనుకున్నారంట మమ్మోళ్ళు సాయంత్రం వేళ. నిజమేనమ్మా అది? అందుకున్నారా మీరు?
ఎందుకులే వీళ్ళకి పెడితే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది, ఎందుకులే వీళ్ళే కొంచెం చూడలేకపోతున్నాం, ఆ లోపల పుట్టేదెవరో పుట్టేవాడెవడో తెలీదు అని పూనూరు అనే ప్రాంతంలో ఒక చిన్న చుట్టుగుడిసె దగ్గర తిండి లేని పరిస్థితిలో, ఆ రోజుల్లో కరువులు కదా, ఎందుకులే అనుకున్నారట. తెల్లారి పొద్దున్నే వెళదామనుకొని కూడా, ఎందుకులే దేవుడు ముగ్గురిని పోషించేవాడు నాలుగోడిని పోషించడా అని నాన్న అన్నాడా, నువ్వు అన్నావా? అలాంటి మంచి పనులు చేయడం అయ్యాలి. అమ్మగోళ్ళే దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అంటే ఫస్ట్ నుంచి మమ్మీ ఎందుకులే అది ఎందుకులే ఇది ఎందుకులే, తనం తీసుకోబోయేటప్పుడు అది ఎందుకులే ఇది ఎందుకులే, అట్టొద్దులే ఎట్టొద్దులే అని కొంచెం కుటుంబాన్ని ప్రాకారంగా కాపాడుకోవడానికి అట్లా అనుకునేవాళ్ళు. ఇప్పుడు తనకు ప్రేరేపణ కలిగించింది ఎవరు? వెనక అడుగేసేటట్లు చేసింది ఎవరు? ఆ తలంపు పుట్టించింది ఎవరు? ఫరో అనుకున్నాడు మగపిల్లలో పుట్టిన వాళ్ళు అందరూ తీసుకెళ్లి నైన్ నదిలో పడేయమన్నారు. నైన్ నదిలో యోగేపేత్ అనుకుంది, రాజాజ్ఞకు భయపడక విశ్వాసాన్ని బట్టి, ఒరే సృష్టివైన నీకే ఎంతుంటే సృష్టికర్తకి ఇంకెంత ఉంటది, నా చేతిలో ఉన్న దివ్య సుందరుడే కారణ జన్ముడు నీటి చేత పుట్టే నీటి పుత్రుడని జాగ్రత్తగా పెంచి నైన్ నదులు దేవుడికి వదిలిపెడితే మోషేను కాపాడుకుంది ఎవరు? ఏందో దావీదు కూడా అవసరం లేనివాడు, ఎన్నిక లేనివాడు, అనేక మందికి వింతగా ఉన్నాడు. చరిత్రకారులు చెప్తారు, దావీదు తల్లికి కానీ దావీదుకి కానీ విలువ లేదంట. అర్థమైందా? దావీదు తల్లికి కానీ దావీదుకి కానీ విలువ లేదంట. అందుకే అంటాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను ప్రభు. మరి లేకపోతే పెద్ద ఫంక్షన్ జరుగుతుంటే ప్రవక్త వస్తే అన్నలు అందరూ ఉన్నారు, ఆయన ఏడి? నిజంగా విలువిచ్చేవాళ్ళు అయితే వాళ్ళ నాన్న ఏడి? పిలవాలి కదా. ఎవరు పిలిస్తే వచ్చాడు దావీదు? ఎవరు పిలిస్తే వచ్చాడు దావీదు? కొంతమంది తండ్రులు ఉంటారు, యాకోబుకి ఇస్సాకు, రిబ్కాకేమో యాకోబు అంటే ఇష్టం, ఇస్సాకేమో ఇది పెద్ద తెలివి తక్కువతనం. రెండు కళ్ళలో నీకు ఏది ఇష్టమో అని అంటే ఏం చెప్తావు నువ్వు? ఇద్దరు ఒకే రకంగా చూడాలి. ఆ పిచ్చి పొరపాటు నేను చేయకుండా జాగ్రత్త పడతాను నా పిల్లల దగ్గర. ప్రభువు స్తోత్రం కలుగును కాక. అర్థమైందా? దావీదు అంటే ఇష్టం లేదు వాళ్ళ నాన్నకి. పరపో గొర్రెలు తొలుకపో, కడసారి వాడు ఉన్నాడయ్యా, వాడిని గొర్రెలకు పంపించాను. కడసారి వాడైనా పనికిరాని వాడైనా గొర్రెలు కాసే వ్యక్తి అయినా అతను దేవుడు కోరుకున్నాడు, పిలువని అన్నాడు. ఈరోజు తృణీకరించబడిన జీవితాలు, అనేకులకు వింతగా ఉన్న జీవితాలు, వెలివేయబడిన జీవితాలను దేవుడు కోరుకుంటున్నాడు. చప్పట్లు కూడా తగ్గుంది. తల్లి గర్భంలో పుట్టినప్పుడే ప్రాపకుడే కాపాడుకుంది ఎవరు? నన్నైనా, మోషేనైనా, దావీదునైనా, నిన్నైనా. ఇది నీకు తెలుసా? తల్లి గర్భంలో నిర్మించింది ఎవరు? పిండంగా ఉన్నప్పుడు చూసింది ఎవరు? నీకు ప్రాపకుడే కాపాడుకుంది ఎవరు? చెప్పాలి. తీరా భూమి మీద తొండలాగా పుట్టాం, ఆనాటి నుంచి ఈనాటి వరకు కాపాడుకుంది ఎవరు? పుట్టిన తర్వాత ఇంచుమించు 13 సంవత్సరాలు నాకు కళ్ళు కనపడేవి కాదంట. తర్వాత ఎన్ని రకాల యాక్సిడెంట్లు, నిందలు, అవమానాలు. కానీ ఇన్ని రకాల పరిస్థితుల్లో కూడా ఈనాటి వరకు కాపాడుకుంది ఎవరు? నన్నైనా, నిన్నైనా. మనుషుల మనసులో అయితే నీకు చోటు లేదు, కానీ దేవుని మనసులో నీకు చోటు ఉంది. మనుషుల మనసుల్లో నీకు చోటు లేదు, దాని కొరకు వెంపర్లాడుతున్నావు. అన్నదవారు రాసిన పాటలన్నీ అయ్యానయ్యా, అనుభవాలు అయ్యి. మనసులలో
ఏ చోటు లేకున్నా మంచిదైన మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నాగరి కాకున్నా నన్ను పలకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కాపాడుకుంటావు. కంటి పాప మనుషుల మనసులో నీకు చోటున్నా లేకపోయినా తీసే దెబ్బలు ఒకటి అవతల తీసి, మంచిదైన దేవుని మధ్యలో నీకు చోటు ఉంది, నీకు స్థానం ఉంది, నీ పట్ల ప్రణాళిక ఉంది, నీ పట్ల ఉద్దేశం ఉంది. మనుషుల కొరకు నిన్ను పుట్టించలేదు ఆయన, కుటుంబం కొరకు నిన్ను పుట్టించలేదు ఆయన. సృష్టికర్తన దేవుడు నిన్ను ఎందుకు చేసుకున్నాడంటే ఆయన కొరకే చూసుకున్నాడు, ఆయన కొరకే కాపాడుకున్నాడు. కంటి పాపలా కాపాడుకుని చంటి పాపలా ఎత్తుకున్నవారు ఎవరు? 7 అడుగులు నడిచిన భర్తేడి, ఇందాక పాడుకున్నాం కదా, ప్రభువు స్తోత్రం కలుగును గాక. ఒక్కోసారి ఒక శాలేమన్న తయారయ్యాడంటే, ఒక యోసేపు తయారయ్యాడంటే, ఒక దావీదు తయారయ్యాడంటే, ఒక జడ్సన్ తయారయ్యాడంటే సామాన్యంగా గారు. ఎన్నో దెబ్బలు కొట్టబడి గాయాలు అయ్యి చిన్ననాటి నుంచి కూర్చొని ఒంటరిగా ఏడ్చుకునేవాడిని. కొన్ని సందర్భాలలో నా తోటి సహోదరుల్ని హెచ్చించి వాళ్ళకే కొన్ని పనులు అప్పు చెబుతున్నప్పుడు మనం తృణీకరించబడుతూ, వాడికేం తెలుసులే, వాడికేం వచ్చలే, వాడికేం చేస్తావు అనుకున్నప్పుడు ప్రభుని గుర్తెరగల బాధపడేవాడిని. తెర బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో బాధపడిన ఘట్టాలు ఉన్నాయి. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తల్లి నన్ను విరచిపోయినా, తల్లిదండ్రి నీపై నన్ను నాలించవా. పోవడానికి పిలిచి కొద్దిసేపు ఒక వాక్యం చెప్పబోతుండగా అవమానపరచబడిన ఘట్టాలు ఉన్నాయి. అన్నానైతే సేవకుల సెమినార్కో సదస్సుకో సాడిపోతే మాస్టర్ గారు 10 మంది ముందు అవమానపరిచారు. ఎందుకు దేవుడు అవమానాలకి అప్పచెబుతాడు, తృణీకారాలకు అప్పచెబుతాడు, నిందలకు అవమానాలకు అప్పచెబుతాడు? కావాలని దేవుడు అప్పచెబుతాడు. ఎందుకు తెలుసా? మన యేసు ప్రభుకే తప్పలేదు కదా. భక్తులు రాసుకున్న పాటలు ఒకసారి ప్రార్థనలుగా మన కన్నీళ్ళు, మన కంటతడి ఆరోపణ వస్తుంటాయి. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే, నీవుగా అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే, నా కోసం వస్తావని, నా హాతవని వింటావని, ఎదురు చూస్తున్నావు, అవమానాల బ్రతుకులు ఎందుకు తెలుసా? ఆవేదనలో నువ్వు ఆయన వెతుకుతావని. కొన్ని గృహాల దగ్గరికి వెళితే, అనా తోడబుట్టినోడు మోసం చేశాడంటే అది వేరే విషయం కాదు. కన్న తండ్రి పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నాడు. నేను ఎవరికి చెప్పుకునేదన్నా,
కన్న తల్లి చచ్చిపోకూడదు అన్నాను. కట్టుకున్న భర్తే నేను ఎవరికి చెప్పుకోవాలా? మన శాలేమని వచ్చినప్పుడు కూడా తమ్ముడు ఉద్యోగం రాలేదండి, మా నాన్న సాగుకుంటున్నాడు అన్న, కానీ యేసుప్రభు కోసం బ్రతుకుతున్నాను. అవమానాలు కావాలని దేవుడు అనుమతిస్తాడు ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? మనుషులు ఎవరో నమ్మదగినోడు కాదు, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. నీ దృష్టి, నీ మనస్సు నా మీదే ఉండాలి కానీ నాయన, మనుషుల మీద కాదు. ప్రభువు స్తోత్రం కలుగును కాక. మనుషులు ఎప్పుడు ప్రేమిస్తారో తెలుసా? ప్రభువు స్తోత్రం చెప్పండి. ప్రశాంతి, ప్రార్థన చేస్తున్నావా? మౌనంగా ధ్యానిస్తున్నావా? ఇప్పుడంటే పర్వాలేదురా, చెరువు చేతులు చెరువు పిల్లడు ఉన్నాడు. పిల్లలు లేనప్పుడు ఎదురొచ్చినా తిట్టేవాళ్ళు కదా, ఫంక్షన్కి పిలిచి అవమానపరిచేవాళ్ళు కదా. ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి అవమానాలు. ఇక జ్ఞాపకం చేసుకోవాలి. నాకు దేవునికి స్తోత్రం కలుగును కాక. కొన్ని సందర్భాలు కావాలని దేవుడు అనుమతిస్తాడు, కావాలని. కొంచెం మనుషుల మీదకి ఆధారపడుతున్నావు, మనుషుల్ని చూస్తున్నావు. మనుషులు నేను ఎప్పుడు ప్రేమిస్తారో తెలుసా? ఎప్పుడు పిలుస్తారో తెలుసా? ఎప్పుడు నిన్ను దృష్టి పెడతారో తెలుసా? డబ్బున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, వాడబడుతున్నప్పుడు, ప్రసంగాలు చక్కగా వస్తున్నప్పుడు, నువ్వు అన్ని విధాల లైన్లో ఉన్నప్పుడు, ఫలానా అన్న పర్ఫెక్ట్ మంచోడు అన్ని ఫోన్లు వస్తాయి. జవసద్దాలన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు. ఆత్మీయ జీవితంలోనైనా భౌతిక జీవితంలోనైనా బెల్లం ఉన్నప్పుడే కేకలు వచ్చేది, అంతేనా కదా? అసలు ఎన్ని పాటలు అండి, అసలు ఒక పాటకు ఒక పాటకి ఎంత మాధుర్యం అన్న ద్వారా దేవుడు అందించిన పాటలు. ఒకసారి ఆ పాటలన్నీ తలపోసుకుంటే ఏడుస్తూ ఉంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును కాక. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకొని నీతో ఎవ్వరు సరిరారు. దీనులను నాలులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే. నీవు లేకపోతే నా బ్రతికే లేదయ్యా, నువ్వు చేరదీయకపోతే నా మనసే లేదయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కాదయ్యా. నీ కృప నాకు తోడై ఉంటే చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా. ఒకసారి లేదు పాపం దానియేలు చూసినప్పుడు కూడా నాకు కూడా గాలేస్తాడు. దానియేలు చూసినప్పుడు, దానియేలు కూడా ఎప్పుడు ఉపయోగపడతాడు అని అంటే పనులు ఉన్నప్పుడు ఉపయోగపడతాడు. వాళ్ళు నేను పోయింది లైవ్ పోతుంది, వాళ్ళు చూసారనుకో తేడా పడింది. అందుకే లైవ్ పెట్టాలంటే భయం నాకు. ప్రభు స్తోత్రం కలుగుంది కాక. నువ్వు ఎప్పుడు గుర్తొస్తావు తెలుసా? నీ వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు, నీ అవసరం ఉన్నప్పుడు. పాప మీ తమ్ముడు కట్టకేలకు చెట్టు చివరకు ఏదో తిప్పలు పడి సేవకు వచ్చాడు. వాళ్ళ అన్న అంటాడంట, చిన్నోడా నీకు చదువు లేదు, నువ్వు చెప్పింది అర్థం కాదు, పొద్దున్న జ్యోతి సాయంత్రానికి నీకు మర్చిపోతావు, దేవుడు నిన్ను వాడుకుంటాడంటరా, దేవుడు నీకు సంఘం ఇస్తాడా? నువ్వు జ్యోతి ఎవరు వాక్యం అంటారా అని అనుకున్నప్పుడు బాధ వేసి ఉంటుంది. లేకపోతే నాకు తెలిసి భార్య భర్తలు ఇద్దరికి ఆ మాట నాకు చెప్పినప్పుడు నేను అన్నాను, అదే ఇప్పుడు తిన్నాను వాళ్ళకి దిక్కు నువ్వేనయ్యా,
దేవుడికి జ్ఞానవంతులు, బలవంతులు, అన్ని తెలిసినోడు కాదు కావాల్సింది. దురగొట్టబడిన వాళ్ళు, అవమానపరచబడిన వాళ్ళు, తృణీకరించబడిన వాళ్ళ ద్వారా దేవుడు తన సంఘాన్ని కడతాడు. విరిగిన దాన్ని ఎవరు కోరుకుంటారంటే, విరిగిన దాన్ని ఎవరైనా కోరుకుంటారా? కానీ అలాంటి వ్యక్తులే దేవుడు కావాలి. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. పైన దేవుడు ఉన్నాడు, కింద శాలేమన్న ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసిన దైవజుడికి నేనున్నాను. ధైర్యంగా పోయా, దేవుడు వాడుకుంటాడు. పని మీద దృష్టి పెట్టు, దేవుడి మీద దృష్టి పెట్టు. ఏ కాదు, ఇంకా వస్తాయి అవమానాలు, ఇంకా వస్తాయి తృణీకరాలు, ఇంకా వస్తాయి. యోసేపుకి అవమానాలు రాకపోతే, తృణీకరాలు రాకపోతే ప్రేమ కలిగిన యోసేపుగా తయారయ్యేవాడు కాదు. దావీదుని ఎంత అవమానపరిచారు. తన భార్యే, వెర్రివాడు ఎగిరినట్టు ఎగురుతున్నావు, పిచ్చి ఏమన్నా పట్టిందని నీకు, రాజు కదా నువ్వు అంటే అన్నాడు. తల్లి గర్భం ముందు పుట్టిన కాడి నుంచి నన్ను కాపాడుకున్నాడు నా తండ్రి. గొర్రెల దొడ్ల నుంచి తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. ఎక్కడా నాకు ఓదార్పు లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. చిన్ననాటి నుంచి అన్ని అవమానాలు. కానీ నా తండ్రి తన చేతుల్లోకి నా జీవితాన్ని తీసుకొని, నీ తండ్రి చేతిలో నుంచి రాజ్యాన్ని తీసుకొని నా చేతికి అప్పచెప్పాడు. నా తండ్రిని కనపరచొద్దు. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చి నీ స్థితి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చి ఆయన స్తుతించడం ద్వారా నా స్థితి మారిపోయింది. నేనేంటో నాకు తెలుసు. నా దేవుడి చేతులు నేను ఎంతటి వాడిని, నేనే పాట వాడిని నాకు తెలుసులే. ప్రభుకు స్తోత్రం కలుగును కాక. ఈరోజు ఈ పరిచర్లో కావచ్చు, తండ్రి సన్నిధి పరిచర్లో కావచ్చు, అన్ని మధుర గీతాలు వచ్చినాయంటే ఎన్ని రకాలుగా అవమానపరచబడ్డాడో చూడండి శాలేమన్న. ఈరోజు నా ఎదురు కూర్చున్న నీ జీవితంలో కూడా ప్రజెంట్ అదే అవమాన స్థితిలో ఉండొచ్చు, తృణీకరించబడుతూ ఉండొచ్చు. నా తండ్రి నిన్ను పుట్టించింది, నా తండ్రి నీకు ప్రాకారం అయింది, నా తండ్రి నిన్ను చూసింది, నా తండ్రి మనసులో నీకు చోటు ఉంది. దేవునికి స్తోత్రం. నీవు లేకపోతే నీ పాటలో ఎంత ఆత్మీయత ఉంది. ఎన్ని చరణాలు పాట అది? 3 చరణాల. మొదటి చరణం ఏంది? పాడండి, భలే ఉంటుంది. యాకోబు కూడా అవమానకరమైన జీవితమే. పాడాలి. అది కాదు ఆయన, సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు. సంపదలన్నీ కలిగిన వేళ కంటికి ఎవరు కనరారు. సిరి సంపదలు కలిగిన వేళ, సంపదలన్నీ కలిగిన వేళ కంటికి ఎవరు కనరారు. ఎవరున్నా లేకున్నా నేనున్నా, కస్తుడవు నీవే, నన్ను విడువని నమ్మకస్తుడవు. కరోనా టైంలో బ్రదర్ ఫోన్ చేశాడు. కరోనా టైంలో ఎవరు వస్తారు అప్పుడు? ఆ టైంలో ఎవరు రారు కదా. నేను పోవడానికి కూడా అవకాశం లేదు. ఎట్టన్నా కానీ అప్పుడు కూడా ఓదార్చాలి, బలపరచాలి. గాయపరచబడినోడే కదా గాయాలు కట్టేది. అవమానాలు పడినోడే కదా అవమానాలు ఉన్నవాడు ఓదార్చేది. విరిగి నలిగినోడే కదా విరగొట్టబడుతున్నాడు చూసి ఆదరించేది. ఎందుకు నీకు ఆ అనుమతిస్తాడంటే అనేక మంది నువ్వు దీవించాలి, అనేక మందికి నువ్వు మాదిరి కావాలి.
అర్థమైందా? అందుకోసమే ఆ మాట చెప్పేసరికి నాకు బాధ వేసింది. బాధ ఉంది, పిల్లలు ఉన్నారు, పైకి డోర్ తీసి పొలతో నెడతారంట ఆహారం. మరి వీళ్ళ కోసం నేను అంత రిస్క్ తీసుకుని అంత సంపాదిస్తే, ఎంత రిస్క్ తీసుకున్నా కరోనాకు తెలిసేది అందరిని చంపి పడేస్తుంది. ఆ పిచ్చోడికి అర్థం కావాలని చెప్పి నేనేం చేశానంటే ఒక పాట కూడా పెట్టి పంపించాను వాట్సాప్లో. పాట ఎందుకు గుర్తు రావట్లేదు కానీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అది. ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు కన్నీటి సమయమును ఒంటరి చేశారు. వేళలో హక్కున చేరాలి ఆపని సమయాలను అంతులేకపోయారు. గంటగా నా కాడ కన్నీరు నా స్నేహమా కన్నీరు నా ప్రాణానికి నిజ స్నేహానికి నీవే నిజ ఆ పాట పెట్టిన తర్వాత మళ్ళా వాట్సాప్ నటించి పెట్టాడు. భలే టైంలో భలే పాట పెట్టావు బ్రో. ఎందుకు తెలుసా? ఇక నుంచి యేసుప్రభు కొరకు బతుకుతానని పెట్టాడు. దేవునికి స్తోత్రం. మీరైతే చప్పట్లు కొట్టారు కానీ పాట పదే 100 సార్లు విన్నాడు. కరోనా తగ్గింది, తర్వాత కుటుంబం దగ్గర అయింది, మళ్ళా యేసుప్రభు మొదలుపెట్టాడు. ఏమన్నా మళ్ళీ యేసుప్రభు మొదలుపెట్టాడు, కష్టాలు ఎక్కువైంది. మళ్ళీ తెలీదు చాలా మందికి. అవమానాలు ఉన్నప్పుడు, విరిగినలిగిపోయినప్పుడు, దిగులుతో చింతతో ఉన్నప్పుడు దేవుడు అవసరం అవుతాడు. నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని పరిస్థితులైనా, ఎన్ని సమస్యలైనా దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టద్దు. నీకు ప్రాపకుడు ఆయన, నిన్ను కాపాడుకుంది ఆయన, నిన్ను ఎత్తుకునేది ఆయన, నిన్ను చూసింది ఆయన, నిన్ను ప్రతిష్ఠించింది ఆయన. ఇంకా చెప్పాలంటే అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరి నాగ మధ్యలో నిన్ను విలువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరి నాగ మధ్యలో నిన్ను విలువని ప్రేమికుడే. అందరూ నిన్ను వదిలిపెట్టినా ఆయన మాత్రం వదిలిపెట్టిన. ఒకసారి కూర్చొని ఏడ్చుకుంటాం మనం, యేసు ప్రభువా నువ్వు నా జీవితంలో రాకపోతే నా పరిస్థితి ఏందయ్యా? నువ్వు నా జీవితంలో రాకపోతే నా పరిస్థితి ఏంది? సరే, ఇంతమందికి నేను నచ్చలేదు, నీకెట్ట నచ్చాను నేను? ఎంతమందికి నేను నచ్చలేదు, ఆత్మీయులకు నచ్చలేదు, లోకానికి నచ్చలేదు, కుటుంబానికి నచ్చలేదు, నీకెట్ట నచ్చాను ప్రభువా? ఎందుకో ప్రేమ లేని అల్పుణ్ణి ప్రేమించావు, ఎందుకు ఇంత నన్ను ప్రేమించావు నాయన అని అంటాడు. నిన్ను నా కొరకే చేస్తున్నానయ్యా, నీ కొరకు నేను ప్రాణం పెట్టానయ్యా, ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాను, అంత ఇష్టం ఎన్నవంటే నాకు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే నేను సృష్టించుకున్నాను, అందుకే నిన్ను చేసుకున్నాను, అందుకే నిన్ను కాపాడుకున్నాను, అందుకే నేను విలువైన రక్తాన్ని కార్చాను, అందుకే నేను సొత్తుగా చేసుకున్నాను. ఆనంద జయకుమార్ అన్న ద్వారా పాడిన పాట. దేవునికి స్తోత్రం కలుగుతున్నాను. ఎందుకు నన్నింతగా ప్రేమించి యేసయ్యా, నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా, ఎందుకు నన్నింతగా ప్రేమించి యేసయ్యా,
నన్ను విసిరేయక సారపై కనికరం ఆలోచన కర్తవు నీ కొరకే చేసు నీవు ప్రకటించే చేసుకుంటే నిన్ను ప్రకటించే పాదగా ఇది మీరిచ్చిన జీవితం నీ పాదాల చేరుకే ఇది మీరిచ్చిన జీవితం మీ పాదాల చేరుకే. దేవుడికి అంత ప్రేమ ఉంటుంది, తర్వాత దైవజనుడికి ఉంటుంది. నేను అందుకే అప్పుడప్పుడు అంటుంటాను, ఫస్ట్ దేవుడు, తర్వాత దైవజనుడు. మనం ప్రేమించాల్సింది కూడా వాళ్ళనే, తర్వాత మిగతా వాళ్ళందరినీ. శరరు ఎలా వస్తున్నారు, పిల్లోడు తెలియక దాడటానికి వచ్చాడు, బైకా కారా కొట్టింది సన్నీని. బైక్ కొడితే అలా పైకి లేచి కింద పడ్డాడు. తల్లిదండ్రులు కన్నీళ్ళు, ఒకడే కొడుకు. తర్వాత దైవజనులుగా మాకు తెలిసింది, ప్రభువా ఎంతో మందిని సజీవులుగా చేసావు, నీ బిడ్డను బ్రతికించు నాయన అని కన్నీరు గారించి ఉపవాసం అంటే ప్రార్థించు. వెళతా ఉన్నారు, చిన్న సమస్య, తారోడును కాలుతో కుదితే పగిలిద్దా. పాపం చిన్నోడు ఏం చేశాడంటే గుద్దాడు, కాలు దిగి నలుగురు పడ్డారు. ఫోన్ వచ్చింది, క్షతగాత్రులు అన్నట్టు. నువ్వు తెగ ప్రేమించి ఆత్మీయులు ఎవరు రారు, దైవజనురాలు ఆ టైంలో కూడా పరిగెత్తుకుంటారు, కన్నీళ్లు గార్చుకుంటూ లోపల బాధపడతా ఎంతో నమ్మకంగా చేశారు. దేవ పరీక్షగా నీ బిడ్డలైనా సేవ చేయాలి. నేను అక్కడికి వెళ్ళేసరికి చిన్నపాటి గాయాలు తగిలాయి. కన్ను బాగూడదు, కాలు బాగూడదు, దేనికి అపాయం కలగకూడదు ఆయన నలుగురికి. అక్కడికి పోయేసరికి చిన్న చిన్న గాయాలు, మళ్ళీ కార్లు ఎక్కించుకొని వదిలిపెట్టచ్చు. పరిచర్యకి వచ్చాడు, పాపం పైన ఎక్కాడు, ఎక్కిన వాళ్ళు కింద పడ్డారు, ఆరేకి తల మీద పడింది. చిన్న వర్షం పడుతుంది, కొత్తపట్నం తీసుకెళ్ళాము, కుదరదన్నారు. బండి మీద వస్తా ఒక్కడనే, ఆ కన్నీళ్ళకి ఈ నీళ్లు కలిసిపోయినాయి వర్షంకి. పరిచర్య కోసం వచ్చాడయ్యా, పిల్లగల్లోడయ్యా. నానుంటే భర్త ఉంటే విలువ, నానా భర్త అంటే భార్యకి భర్తగా, పిల్లలకు తండ్రిగా లేనప్పుడు ఆ కుటుంబానికి ఆదరణ ఉండదయ్యా. పలానా చోట ఇట్లా పరిచర్యకి వెళ్ళేట్టు జరిగింది అనిపించకూడదు నాయన. నా స్తోమత కూడా నీకు తెలుసు ప్రభు, పెద్ద హాస్పిటల్ కూడా తీసుకెళ్ళా. ప్రభు చూపించు, బ్రతికించు నాయన, కన్నీటి దాల్చుకుంటాను. కొత్తపట్నం నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థన కూడా, అక్కడేం కుదరదు, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తూ ప్రైవేట్గా పక్కన పెట్టుకున్న ఆయన చూసి పర్లేదు కుట్లు ఏడ్చడాను, ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదన్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. కరోనా వచ్చిందయ్యా, భార్యాభర్తలిద్దరికి, అందరూ చూస్తలేదు, అది ఎక్కువ స్టేజీల్లో వచ్చిందయ్యా. బయటికి ఎందుకో 12 ఏళ్ళే, ఎవరు రావట్లేదయ్యా. ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్ళి కాలింగ్ బిల్ నొక్కి ప్రార్థన చేసి వచ్చాను. తెర వచ్చిన తర్వాత నాకు పెద్ద కూతురికి వచ్చింది, తర్వాత కుటుంబం మొత్తానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్లా ఎన్ని సాక్ష్యాలు. తెగ తాగుతున్నాడయ్యా, కొట్టేడు పిల్లల్ని పళ్ళు కూడా ఊడింది అయ్యా, భయంకరంగా తాగుతున్నాడు. తాగినప్పుడు బాగానే తాగుతున్నాడు, కక్కుతుంటే బ్లడ్ పడుతుందయ్యా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి
వారానికి 2 సార్లు వెళ్ళి పరామర్శించి ధైర్యంగా ఉండి చెల్లి ఎప్పుడు వెళ్ళినా చెల్లి అంటది, చచ్చిపోతానన్నా ఎందుకు బతకాలంట. లేదమ్మా, దేవుడు రూపం. భర్త మారి త్రాగుతా మానుకొని కుటుంబంతో అయిన తర్వాత ఎవడైతే కన్నీరు గారి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, వాడే రౌడీ పాస్టర్ అయ్యాడు, వాడే తన అపేక్షకులనుడు అయ్యాడు, వాడే పనికి మానుడు అయ్యాడని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఎట్లాంటిది పరిస్థితి ఉందంటే పాముకు పాలు పోసినట్టుగా. అయినా ప్రభు తెలియదులే నాయన, తెలిస్తే చేస్తారా? ఫస్ట్ దేవుడు నీ పట్ల స్పందించేది, తర్వాత దైవజనుడే. ఈ మధ్యకాలంలో సరిగ్గా దేవుని గుర్తిరగట్లేదు, దేవుని కలుసుకోవట్లేదు, కొద్ది ప్రార్థన చేయ. ఇట్లా ఎన్ని సాక్ష్యాలు ఎంతమంది జీవితాల్లో. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఒకటి దేవుడు నీ పట్ల స్పందిస్తాడు, రెండోది దైవజనులు స్పందిస్తారు. తృణీకరించొద్దు దైవజనం. అర్థమైందండి. కొరకు కన్నీరు గార్చి అంత ఆసక్తి కలిగి ఎంతటి రిస్క్ అని తెలుసుకునేది ఎవరో తెలుసా? ఫస్ట్ దేవుడు, తర్వాత ఆయన పంపిన దైవజనుడే. ఈరోజు నేను మీకు ఏం చెబుదాం అనుకున్నానంటే, అసలు నువ్వు ఎలా పుట్టావో, నీకు ప్రాపకుడు ఎవరో, నిన్నెవరు కాపాడుకున్నారో, సైతాను చీకటి చెర నుంచి నేను విడిపించింది ఎవరు, సైతాన్ నుంచి చీకటి నుంచి నేను విడుదల కలిగించింది ఎవరు? నిన్ను దేవుడేగా. ఆ జ్ఞానము, ఆ ఇంగితము, ఆ కృతంతో మనకు ఉందనుకో, సమయాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టడం. అర్థమైందా? నీకు సమస్య వచ్చినప్పుడే, నీకు శ్రమ కలిగినప్పుడే, నీకు శోధన వచ్చినప్పుడే, నీ కుటుంబంలో భయంకరమైన ఆవేదన కలిగే సన్నివేశం ఎదురైతే నీ పరిస్థితి ఏంది? విశ్రాంతమ్మ కూడా చెప్పిందయ్యా, పైనుంచి పడ్డాడయ్యా, కరెంటు శాఖ తగిలిద్దయ్యా, కింద పడ్డాడు, పిల్లలు పెళ్లి చేసుకున్నాడయ్యా, కూతురు అయ్యా, అల్లుడయ్యా, చాలా సమస్యగా ఉందన్న. ఎప్పుడు ఏడవదు. అల్లుడన్నా ప్రార్థన చేయండి అన్న. ఏం లేదులే, మన దేవుడు సజీవుడు అమ్మ, బ్రతికిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే 4 భాగాలు 3 భాగాలు పూర్తిగా కుదరదన్నారు డాక్టర్లు. బ్రెయిన్ ఆపరేషన్గా కుదరదన్నారు. కొన్ని రోజులు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఈ భాగాన్ని తీసి కడుపులో పెడతారు, అంతే కదా. తర్వాత ఆ కడుపులోని మళ్ళా సర్జరీ చేసి తీసి మళ్ళీ బ్రెయిన్ ఆపరేషన్ చేస్తారు. దైవ కృప ఈరోజు సజీవుడుగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. దేవుడికి ఏం చెప్పి మనం త్యాగం చెల్లిస్తాం? ఏమి చేసి మనం రుణం తెచ్చుకుంటాం? నీవే లేకపోతే నేనేమైయుందును దేవా, నీవే లేకపోతే నేనేమైయుందును దేవా. ఆయన లేకపోతే మన పరిస్థితి ఏంది? ఆయన లేకపోతే మన పరిస్థితి ఏంది? ఆయన మనసులో మనం చూడలేకపోతే మనకు పరిస్థితి ఏంది? గర్భములో పిండంగా ఉండగానే కాపాడుకోకపోతే మన పరిస్థితి ఏంది? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను నిర్మించి కాపాడుకున్న దేవునికే మడిమరెత్తాము తిమోతి, పూర్వం దోషకుడును హానికరుడు తిమోతి. కానీ ఆయన అంత భయంకరునైనా నన్ను ప్రేమించి తన పరిచర్యకు నమ్మకస్తుడిగా ఇచ్చాడయ్యా. తెలియక చేసిన బట్టే కనికరించబడ్డాను, తన పరిచర్యకు నమ్మకస్తుడిగా ఇచ్చాడయ్యా. కాపాడుకున్నాడు, పోషించుకున్నాడు. ఎన్నిసార్లు యాక్సిడెంట్లు అయింది నీకు, ఎన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఒంటరిగా కూర్చొని చచ్చిపోదాం అనుకున్నావు. నా బతికెందుకు అనుకున్నావు? భక్తులు రాసుకున్న పాటల్లో, నువ్వు లేకపోతే నా బ్రతికేమైపోయేదయ్యా, నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏందయ్యా, నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు బ్రతుకున్నావు. ఎవరైనా మనకు మైండ్ మారాలి. ఏం మారాలి? మైండ్ మారాలి. మైండ్ మారి దేని మీద దృష్టి పెట్టాలి, దాని మీద దృష్టి పెట్టాలి. నేను ఎంతమందికి అర్థమైంది?
నువ్వు ఎందుకు సృష్టించబడ్డావో, నేను ఎందుకు కాపాడుకున్నాడో, ఎందుకు విలువైన రక్తం నీ కోసం కార్చాడో, నేను ఎందుకు సొత్తుగా మలుచుకున్నాడో, సైతాను చెర నుంచి చీకటి నుంచి ఎందుకు నీకు విడుదల కలిగించాడో అంటే ఒకటే, ఆయన కొరకు బ్రతుకుతావని. అర్థమైందా? ఆయనతో సహవాసం చేస్తావని, ఆయనతో సాంగత్యం చేస్తావని, ఆయనలాగా నువ్వు మారతావని, ఆయన పని చేస్తావని. ఆయనతో సాంగత్యం చేసి ఆయనలాగా మారేవాడే తన పరిచర్య చేయడానికి అర్హుడు. ఎందుకో తెలుసా? చాలా మందికి సేవ చేయాలని ఉంటుంది కానీ దేవుడిని ప్రేమించరు, సమయం కేటాయించరు, కనీసం ఆయనలాగా మారాలన్న తపన కూడా ఉండదు. కానీ మీరు భక్తులు కనుక గమనిస్తే, నెహెమ్యాను చూడండి, సమాచారం అందంగానే భయంకరంగా ఏడ్చాడు, ప్రార్థించాడు. అపోస్తులను చూడండి, తర్వాత యేసు ప్రభు చూడండి, పౌలును చూడండి. పౌలు అంటాడు, ఇందాక చెప్పిన మాట చదవండి ఒకసారి, మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము తొందరగా చూడండి అమ్మా, 12వ వచనం. తెలియక అవిశ్వాసం చేసింది కనుక కనికరించబడుతుంది. కృతజ్ఞత కలిగి ఉండాలండి. మనం బండి ఎక్కించుకున్నారు, పలానా చోట దించారు, ఏం చెప్తాం వాళ్ళకి? థ్యాంక్సా? బండి ఎక్కించుకుని దింపిన వాళ్ళకే థ్యాంక్స్ చెబుతాం కదా, దేవునికి ఇంకెంత థ్యాంక్స్ చెప్పాలి నువ్వు. దేవుని ఎదురు ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. కృపయే 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 మనం ఏమై ఉన్నామో ఆయన కృపై ఉన్నాం, బ్రతుకున్నామంటే ఆయన కృపే. ఇంకా మీ హృదయాల్లో ఆయన పట్ల కృతజ్ఞతాభావం కలిగింది ఎంతమందికి? అది కలిగిన వాళ్ళు ఖచ్చితంగా దేవుడి కొరకు వాడబడతారు. లేకపోతే లేదు, ఏందో ఇటు సోది ఎంతసేపు అవుతుంది మొదలు పెట్టాను ఫోన్ చూసుకోవటం. నా గురించే దేవుడు మాట్లాడన్నా. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. దేవుడికి ఏమి ఇచ్చి రుణం తెచ్చుకుంటాం మనం? ఏమి ఇచ్చి రుణం తెచ్చుకుంటాం? దేవుని రుణం ఆయన చేసిన మేళ్లకు. ప్రభుకి స్తోత్రం కలుగును కాక. మా తమ్ముడు ఏం పేరు నా పేరు చెప్పింది, కొండ మీద విజయ్. పాపం 3 భాగాలు పూర్తిగా డాక్టర్లు పనికిరాలు ఉన్నారు, తీసుకొచ్చి కొండ మీద కూర్చోబెట్టారంట. ప్రార్థన మౌంటైన్ ఉంది అక్కడ, దాని పేరు మార్చి పక్కన వాళ్ళు వేరే వ్యవహారం చేశారు, సిరిగిరి కొండ. వాస్తవానికి ప్రార్థనా కొండది. తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారంట. ఆహారం బాటిల లోపల ఎవరు లేరు పట్టించుకునేవాళ్ళు. డాక్టర్లు అయితే వాళ్ళ కాదన్నారు. ఇప్పుడు దేవుడు తను ఏం చేశాడంటే, రోజు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. రోజుకో రకంగా దేవుడు స్వస్థపరచడం మొదలుపెట్టాడు. పూర్తికి రోజు అసలు ట్యాబ్లెట్టే వాడంట అసలు. కానీ దేవుని కృతజ్ఞత కలిగి ఏం చేస్తాడు తెలుసా? అప్పుడప్పుడు ఏకాంతానికి వెళ్తాం, అక్కడికి 11 దాకా జనం ఉంటారు. ఆ టైం అయిపోయిన తర్వాత పోతాం. ఆ టైంలో పోతే చీప్ రోడ్ తీసుకుని ఉడుతూ ఉంటాడు. ఒక రోజు నేను చెప్పాలి, ఆయన వచ్చి సాక్షి చెప్పాడు, అన్నా నా సాక్షి జీవితం ఇదన్నా.
నా భార్య సాక్షి జీవితం ఇదన్నా. మొన్న ఒక రోజు నేను చెప్పాను కదా, తన భార్య హాస్పిటల్లో ఉంటే తను ప్రార్థన చేశాడు, దేవుడు కనికరించి బతికించాడని. వాళ్ళ భార్య డబ్బులు చేతుల్లో నర్సింగ్ ఏదో చేసి సోదరు అని చెప్పాడు కదా వాళ్ళ భార్య. అంటే దేవుని కొరకు నేనేం చేయాలి? పరిశుద్ధులు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు, కనీసం నైట్ పూట అందరూ చూడనప్పుడు 11:30 నుంచి నైట్ 3 అయింది, అది మొత్తం ఉడిచేసరికి ఊడ్చి శుభ్రంగా పక్కకు పోసి 3 గంటలకు పోయి అప్పుడు స్నానం చేసి నిద్రపోతాడు. ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు తమ్ముడు? ఇంచుమించు 365 రోజుల నుంచి చేస్తున్నాడు ఆ పని. ప్రతిరోజు మానుకోవచ్చు కదా. మానుకోవడానికి దేవుడికి నేను ఏమి ఇచ్చినానో తెచ్చుకునేదన్నా. అమ్మ లేడు, నాన్న లేదు, నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. డాక్టర్లు అయితే చేతులు ఎత్తేశారు. దేవుడు నా చేతులు పట్టుకుని బతికించాడు. దేవుడి కొరకు నేనేం చేయాలన్నా? నేను అన్నాను, అంతటితో ఆగకూడదు సోదరుడా, నువ్వు దేవుడు పని చేయాలి, దేవుడిని ప్రకటించాలి. గర్భములో పిండంగా ఉండగానే లేదు తీసేద్దాం అనుకున్నారు మా అమ్మయ్య, కానీ దేవుడు జోక్యం చేసుకున్న బ్రతికించి, కళ్ళు ఇచ్చి, ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బతికించి, చేతపడే శక్తుల నుంచి విడుదల కలిగించి, చీకటి సైతాన్ నుంచి విడుదల కలిగించి, వివాహాన్ని చేసి పిల్లల నుంచి ఇంత చేసిన దేవుడికి నేనేం చేయాలి? బతికే లోపు 4 ఆత్మలు రక్షించాలి, దేవుడి కొరకు బ్రతకాలనుకున్నాను. నేను సహోదరుడైనా నువ్వేం చేయాలి? దేవునితో సాంగత్యం చేసి, దేవునితో సహవాసం చేస్తూ దేవుడిలాగా మారుతున్న నువ్వు నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పి దేవుని ఆత్మల కొరకు, పరిచర్య కొరకు సిద్ధపడాలి. ఈరోజు అంశం అదే. అర్థమైందా? దేవుడు ఎవరిని సేవకు పిలుచుకుంటాడంటే ఆయనతో స్నేహం చేసి సాంగత్యం చేస్తూ ఆయనలాగా మారుతున్న బిడ్డల్ని సేవకు పిలుచుకుంటాడు. టాలెంట్తో పని లేదు, సామర్థ్యంతో పని లేదు. దేవుడు అంటే పిచ్చి ప్రేమతో, కొంత బుద్ధి కలిగి, దేవాన్ని నీలాగా మారాలని ఆశ ఉందయ్యా అనుకునే వ్యక్తులు కావాలి దేవుని సేవకి. అలాంటి పాత్రలు కావాలి. ఇప్పుడు పౌలు గురించి ఇందాక చెప్పుకున్నాం కదా. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ముగిస్తున్నాను. ఎందుకు ముగిస్తున్నందుక? పౌలు గురించి ఇందాక చెప్పుకున్నాం కదా. అదే పౌలు దేవునితో సహవాసం చేసి దేవుడిలాగా మారిపోయి దేవుని హృదయ భారాన్ని తీసుకున్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమాపత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడు అవడానికి కూడా సిద్ధపడ్డాడు. శాపగ్రస్తుడు అంటే ఏంది? ఒకప్పుడు నేను రక్షించబడటమే కొంచెం కష్టం, కానీ నన్ను సైతాన్ని చెర నుంచి కాపాడి ఆయన సొత్తుగా మలుచుకొని విలువైన రక్తాన్ని కార్చాడు. ఆయనతో సాంగత్యం చేస్తూ ఆయనలాగా మారిన నేను ఆయన హృదయ భారాన్ని తీసుకొని ఆయన పనిచేయాలని నా హృదయంలో మారిన వేదన ఉంది. సాధ్యమైతే నా దేహ సంబంధాల నిమిత్తం క్రీస్తు నుండి వేరే నరకానికి పడాలని కూడా సిద్ధపడుతున్నాను. వాళ్ళు రక్షించబడితే చాలు. అర్థమైందా? ఆయన తపన. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరికి హృదయ భారం ఉంటుంది? తాము ఎందుకు పుట్టారో తెలుసుకొని దేవునితో సాంగత్యం చేస్తూ సహవాసం చేస్తూ క్రీస్తు పోలికలోకి మారుతున్న ప్రజలకు భారం ఉంటుంది. వాళ్ళని సేవకు పిలుచుకుంటాడు. ఇది లేని వ్యక్తులు ఒకవేళ సేవకు వచ్చినా 3 రోజులు పట్టపగలేదు వ్యవహారం. దేవుడే పిచ్చిగా ప్రేమించి దేవుడిలాగా మారి దేవుడు హృదయ భారాన్ని తీసుకున్నాడు సేవకు వస్తారు. అందులో మోషే కూడా దేవుడి స్నేహితుడు, దేవుని లాంటి సాత్వికం కలిగిన వాడు. ఆ మోషే కూడా అంటాడు 32వ అధ్యాయం నిర్గమకాండంలో 30వ వచన కాండం చదివి తొందరగా. 32వ అధ్యాయం 31వ వచనం.
అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ఆ, అయ్యో అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. వారు బహాలు దేవతను తమ కొరకు చేసుకునేది. ఆ, అయ్యో అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుదువా? ఆ, లేని యెడల ఆ, నీవు రాసిన నీ గ్రంథముల నుండి ఉమ్. నా పేరు తుడిచివేయమని ప్రతిమాలు. వాళ్ళ పాపాలు ఒకవేళ క్షమించు, లేకపోతే నీ గ్రంథం నుంచి నా పేరు తుడిచేయి అంటే అర్థమైంది. వాళ్ళందరినీ ఒకవేళ కానాన్ని చేర్చుగా నన్ను మాత్రం, వాళ్ళ పాపాలు క్షమించి వాళ్ళని మాత్రం కానాన్ని చేర్చుగా నన్ను మాత్రం ఒకవేళ గ్రంథంలో నుంచి పేరు తుడిచేయ వాళ్ళని గుర్తు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తాను ఎందుకు పుట్టాడో, తాను ఎందుకు కాపాడబడ్డాడో, తనతో పాటు పిల్లలందరూ నైల్ నదిలో ముసళ్ళకి ఆహారం అయిపోయారు. కానీ మోషే బ్రతికించబడ్డాడు, భారాన్ని గుర్తుపట్టాడు, దేవునితో సహవాసం చేశాడు, దేవుని సాత్వికం కలిగి బతికాడు, దేవునిలాగా మారిపోయాడు, దేవునిలాగా తన ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. కొంతమంది భక్తుల చరిత్రలు మనం చూస్తున్నప్పుడు, ఒక భక్తుడు చిన్ననాడే 10-12 సంవత్సరాలప్పుడు బాప్తీసం తీసుకున్నాడు. మనం ఒక 4 పిల్లలు బాప్తీసం తీసుకున్నారు, ఏడ్చారు. అంత వయసులోనే అతను కూడా బాప్తీసం తీసుకున్నాడు. విలియం బర్నస్ అనే వ్యక్తి. ఎవరు? విలియం బర్నస్ అనే వ్యక్తి. తల్లి విశ్వాస వీరురాలు, ప్రార్థనా పరురాలు, పిల్లడికి బాప్తీసం ఇప్పించింది. పిల్లడు కూడా భారం కలిగి ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. 13-15 సంవత్సరాలప్పుడు బాప్తీసం తీసుకున్నాడు. ఒకసారి 19 సంవత్సరాలప్పుడు తల్లి కూరగాయల మార్కెట్కి తీసుకెళ్ళింది, బజార్కి తీసుకెళ్ళింది. ఆ అమ్మే వాళ్ళని, కొనే వాళ్ళందరిని చూసి కళ్ళెంపు నీళ్లు కారుస్తున్నాడు. ఏంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? హృదయంలో కన్నీళ్ళు ఉప్పొంగుతున్నాయి. ఎందుకు నీకు ఏడుపు వస్తుంది అంటే, అమ్మా వీళ్ళందరూ నరకానికి పోతారు కదమ్మా, వీళ్ళందరూ నరకానికి పోతారు కదా, వీళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేస్తారు, వీళ్ళ కోసం ఎవరు సువార్త ప్రకటిస్తారు, ఎందుకో ఆత్మను చూసినప్పుడు నాకు ఏడుపు వస్తుందమ్మా. విచిత్రం చెప్పనా? అలాగ హృదయ భారం కలిగి ఏడ్చి అలాగే దేవునితో సాంగత్యం చేసి దేవుడిలాగా మారిన ఆత్మ ఒక దేశానికి ఒక మంచి ప్రార్థనా పరుడే సేవకుడు అయ్యాడు. చాలా మంది యేసుప్రభు నమ్ముకుంటారు, కానీ యేసుతో నడవరు, యేసులాగా బ్రతకరు, యేసులాగా హృదయాన్ని భారాన్ని తీసుకోరు. నా హృదయంలో నాకన్నింటి కూడా తెలుసుకో తెలియకో ఈ ప్రాంతానికి వచ్చే ప్రభు, ప్రకాశం జిల్లాలో నన్ను పుట్టించావు, తెలుసో తెలియక ఈ ప్రాంతానికి వచ్చా, రాష్ట్రాన్ని అడగట్లేదు, దేశాన్ని అడగట్లేదు. ఇంకా సైతాన్ని చెరలో ప్రజలు ఉన్నారు ప్రభు, వాడి చేతిలో ఆత్మలు ఉన్నారయ్యా. మన ఆదివారం ఒక 8 మంది, ఈరోజు ఒక 2, ఈ సంవత్సరంలో దేవుడు ప్రభుతో ఆత్మను రక్షిస్తున్నాడు. 8 మంది కాదు ప్రభు, 2 కాదు నాయన, 10 మంది, 50 మంది, 100 మంది కాదు ప్రభు, లక్షల మంది వాటి చేతిలో ఉన్నారు ప్రభు. వాళ్ళు రక్షించబడాలయ్యా, వాళ్ళు నరకం తప్పించబడాలి ప్రభు. మాలాగా వారు కూడా ప్రశాంతంగా ఉండాలి. రాత్రి అయినా పగలైనా నేను ఏడిస్తే దాని వరకు ఏడుస్తాను. నేను మీకు చెప్పేది ఏంటంటే అదే, దేవుడితో సహవాసం చేయాలి మనం, అందుకే మనం పుట్టాము. దేవుడితో సహవాసం చేస్తుండగానే ఆయన పోలిక మనకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే సాంగత్యం చేసేవాడే ఆయనలాగా మారినవాడే దేవుని పని కొరకు సిద్ధపడతాడు అన్నట్టుగా. మీలోనే కొంతమందికి ఆత్మ పట్ల భారం ఉంది, దేవుని పట్ల పిచ్చి ప్రేమ ఉంది. మీకు తెలిసినంతలో, మీకు వచ్చినంతలో యేసు ప్రభు గురించి ప్రకటించండి, యేసు ప్రభు గురించి చెప్పండి. ఈరోజు ఒక చెల్లి చెప్పింది, ఇందాక ఆ చెల్లి తర్వాత అన్నం తినేటప్పుడు మా భార్య చెప్తుంది, ఈ ఆత్మ కొరకు 15 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, మామూలు శోధన రాలేదన్న. అమ్మా అన్నాను, ఒక ఆత్మ కొరకే నీకు అన్ని శోధనలు వస్తే మరి ఇన్ని ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ, ప్రకటిస్తూ, బాప్తీసాలు ఇస్తూ సేవకు వచ్చిన మాకెన్ని శోధనలు వస్తాయి చెల్లి? ఒకసారి ఆలోచించు. సేవకులకు ఇంకెన్ని శోధనలు వస్తాయి? ప్రభుకు స్తోత్రం కలుగును గాక. రాత్రి బలమైన శోధన, కన్ను ఎగిరిపోవాల్సింది, గొడ్లు తంతే పొద్దున 10 గంటల దాకా మైండ్ పని చేయాల. ఆ గొడ్ల గొప్ప శోధన, అది ఏడ తగిలితే అంతే సంగతిలో. దేవుని కృప
ఒక ఆత్మ కొరకు నువ్వు అంత ప్రయాసపడ్డావు కాబట్టి ఈరోజు బాప్తీసం తీసుకున్నావు. ప్రతి దానికి ప్రయాసం ఉంటుంది, ప్రతి దానికి ప్రయాసం ఉంటుంది. ఇప్పుడు పరిచర్లో ఈ పరికరాలు ఉన్నాయి. ప్రభుకి స్తోత్రం చెప్పండి, ముగిస్తున్నాను. పరిచర్య పరికరాలు ఉన్నాయి. ఆ కీబోర్డు ఫ్యాట్ ఎత్తడానికి ఒక 55,000 అప్పు చేసి ట్రైన్ టికెట్కి అయితే తక్కువ అని చెప్పి తీసుకొని, ట్రైన్ టికెట్కి తక్కువ అని ఎక్కి పవన్ 50 రూపాయలు, దాని 50 రూపాయలు, మళ్ళీ ఆడ దిగి మళ్ళీ ఆడ నడిచి పోయి కీబోర్డ్ వెనక మాల దగ్గర తెచ్చుకొని ఫ్యాట్ ఒక పక్కన పట్టుకొని మళ్ళీ ఇటు పక్క పట్టుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి మళ్ళీ ఆడ వేసుకొని మళ్ళీ ఏడుకొచ్చి మళ్ళీ ఏడు వేసుకొని మళ్ళీ ఏడుకొచ్చి దాన్ని బాగా ఇంచుమించు సంవత్సరం పైనే పట్టింది. ఎందుకయ్యి? దేవుని మహిమ కొరకు పిల్లలు నేర్చుకోవాలి. ప్రతి దానికి ప్రయాసం ఉంటుంది. ఇప్పుడు చిన్నుగాడు నేర్చుకుంటున్నాడు, ఒరే కీబోర్డ్ ఇంతేనా 2 రోజులు వచ్చేసిందే అని పక్కన కొట్టాడు అనుకో, వాడికి ఏం తెలిసింది? ఎండాకాలం సమ్మర్ సెలవులు ఉంటాయి కదా, సమ్మర్ సెలవుల్లో ఆ సెలవుల్లో టూర్లుకో లేకపోతే బంధు జనాంగం దగ్గరికి పోకుండా పిల్లలిద్దరిని ఎక్కించుకొని బాబాయ్ వాళ్ళ కుమారుడు లోదర్ అని వేర్నపాలెంలో ఉంటాడు, ఆయన పిలిచి ఇక్కడి నుంచి పూనూరు పోయి పని కట్టుకుని ఎండాకాలం వాళ్ళు వస్తే అక్కడ నేర్పించి 2 రోజులు ఆడుండి నూతలపాడు 2 రోజులు ఉండి పేటలో కొని అట్లా కొన్ని రోజులు కేటాయిస్తే 5వ తరగతిలో తీసుకొస్తే 8వ తరగతికి 2 క్లాసులు వచ్చినాయి. దాని వెనక మళ్ళీ ఎంత ప్రయాస, ఎంత జాగిరి. ఇప్పుడు ఈ తబలా కొట్టే అబ్బాయి ఉన్నాడు, ముసుకేసుకొని రాత్రి అంతా కొడతానే ఉంటాడంట. వాళ్ళ అమ్మ నాన్న ఏంద్రా నీకు వాళ్ళ పగలంతా పనికి పోయి వస్తుంటే, కానీ ఈరోజు దేవుడి కృప సగం పనివాడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఊరికే రాదు, ప్రయాస పడకుండా ఏది రాదు. ప్రతి దాని వెనకాల ప్రయాసం ఉంటుంది, భారం ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, ఉపవాసం ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ జీవితాల్లో కూడా దేవుని పట్ల కృత భావం కలిగి బతకండి. ముసలోళ్ళు అయినా కుర్రోళ్ళు అయినా. అప్పుడు శాలేమని చెబుతాడు, 75 సంవత్సరాలు అయినా 200 పైచులకు ఆత్మలు రక్షించాడు. 200 పైచులకు ఆత్మలు. 65 సంవత్సరాల ముసలమ్మ 70 మందిని రక్షించింది. ఆస్తులే అంతస్తులే కాకుండా ఆత్మలే ఆస్తులుగా అడగండి. ఈరోజు చెప్పిన అంశం ఎంతమందికి అర్థమైంది? నిన్న పొద్దున, ఈరోజు పొద్దున, ఇప్పుడు చెప్పిన దానికి బ్యాలెన్స్ అయింది. దేవుడితో సాంగత్యం సహవాసం చేసే వ్యక్తే ఆయనలాగా మారుతాడు. అసలు అందుకోసం మనం పుట్టాము. అలాగే సాంగత్యం చేసి ఆయనలాగా మారిన వ్యక్తే కృతజ్ఞతాభావం కలిగి దేవుని సేవకే సిద్ధపడతాడు. మీరే ప్రార్థనా పరులు, మీరే ఆత్మల సంపాదకులై, మీరే అపోస్తులై, మీరే పేతురులై దేవుని పని కొరకు వాడబడాలి. మోకాళ్ళుని ప్రార్థన చేసుకుందాం. పౌలులాగా, మోషేలాగా. నీ హృదయం దేనికోసం తప్పిస్తుంది? అవమానాల్లో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, విరిగి నలిగిపోయినప్పుడు ఏమో యేసు ప్రభువా నాకు ఎవరు లేరు నాయన అని ఏడ్చావు. కొంచెం కడుపు నిండిన తర్వాత, సమస్యలు తీరిన తర్వాత దేవుని యూజ్ అండ్ త్రో లాగా వాడుకొని పక్కన పెట్టేస్తున్నావా? లేకపోతే ఏమైనా కృతజ్ఞతాభావం కలిగి నీకు తెలిసినంతలో, నీకు వచ్చినంతలో దేవుడి కొరకు ఏదన్నా ఉపయోగపడుతున్నావా? కొంతమంది పరిచయం చేసే చెడ్డలు ఉన్నారు. దేవుని సహవాసంలో దేవుని కొరకు వాడబడే పాత్రలు ఉన్నారు. అందరితో దేవుడు మాట్లాడాడు. దేవునితో సాంగత్యం చేయడానికే, సహవాసం చేయడానికే మనం పుట్టాము. దాని కొరకు దేవుని హృదయం ఆశపడుతుంది. అలా సాంగత్యం చేసే వ్యక్తులు, సహవాసం చేసే వ్యక్తులు దేవుడిలాగా మారిపోతారు. అలాగ మారిన వ్యక్తులే దేవుని ఆత్మల కొరకు ప్రకటించడానికి సిద్ధపడతారు. అందులో మోషే ఒకడు, పౌలు ఒకడు. అబ్రహాము కూడా సొదొమ గొమొర్రా కొరకు మొరపెట్టాడు, ప్రార్థించాడు. మోకాళ్ళని ఆరోగ్యం బాగున్నాడు. మోకాళ్ళు నీ సమాజంలో, నీ ఊర్లో, నీ ప్రాంతంలో ఇంకా సైతాన్ని చేతుల్లో ఉన్నాడు, చీకటిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. నువ్వైతే కృతజ్ఞత కలిగి దేవుని కొరకు వాడబడకుండా అవమానాల్లో కృంగిపోయినా ఉన్నప్పుడేమో ఏడ్చావు. ఒకవేళ ఇప్పుడు కూడా అవమానాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడిని ఆదరించాడు, బలపరిచాడు. నీ కొరకే ఈరోజు దేవుడు మాట్లాడాడు.
నువ్వు దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు ప్రార్థన అందరూ సిద్ధపడతాం. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజు నాతో మాట్లాడు నాయన. గర్భవాసన మొదలుకొని నాకు ప్రాపకుడు నువ్వే నాయన, నాకు ప్రాకారం నువ్వే ప్రభు. మోషను కాపాడుకున్నావు, నన్ను కాపాడుకున్నావు ప్రభు, నన్ను పోషించావు ప్రభు. ఎన్నో అపాయాల్లో ప్రమాదాలు నన్ను కాపాడుకున్నావు నాయన. నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా. కృపని అయ్యా, పరిశుద్ధాత్మ బలమని అయ్యా నాయనా. నీకు స్తోత్రాలు 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 ప్రభు. నిన్న ఉదయం నుంచి నాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. నీ పని కొరకు సిద్ధపడతాను ప్రభు, నీ పని కొరకు సిద్ధపడతాను ప్రభు, ఆత్మల కొరకు ప్రయాసపడతాను ప్రభు. నా జీవితం నీ కొరకే నాయన. కృతజ్ఞతాభావం కలిగి, మనుషులు ఏడలేను అంత కృతజ్ఞతాభావం కలిగి ఉంటున్నావు కదా, ఇంకా దేవుడి ఏడలేటుండాలమ్మా చెల్లి. నీ కొరకు ఎంత త్యాగం చేశాడు, నీ కోసం ప్రాణమే పెట్టేశాడు కదా. పౌలు మోషే చూడండి, దేహ సంబంధాల నిమిత్తం అవసరమైతే క్రీస్తు నుండి వేరే నరకానికి పోవడానికి కూడా సిద్ధపడ్డారు. నా నిర్మాణకుడు, నా ప్రాపకుడు నువ్వే ప్రభు. నీ పాదాలు పట్టుకుంటున్నాను. కన్నీరు గారిస్తే ఆత్మల కొరకే గారుస్తానయ్యా. హృదయ భారంతో ప్రార్థన చేస్తానయ్యా. నీ సేవకై సిద్ధపడతానయ్యా. పరిచర్య కొరకై సిద్ధపడతానయ్యా. కుమారుడా కుమారి, నీ కొరకు కొన్ని ఊళ్ళు, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అవమానపరిచారు, అవమానాలు చూసుకొని కుంగిపోయి అక్కడే కూర్చోకూడదు. కృతజ్ఞతాభావం కలిగి ఎవరు నిన్ను ప్రేమించారో, ఎవరు నీ కోసం ప్రాణం పెట్టారో ఆయన కోసం బతకాలి. అవమానం పడిన వాడి ఎదురు తలెత్తుకుని జీవించాలి. ప్రార్థన చేసుకున్న తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపిణి, మాకు ప్రాపకుడు అయి ఉన్నావు. మమ్మల్ని కాపాడుకుందావు, మమ్మల్ని పోషించావు. ఎందుకొరకంటే నీ కొరకు జీవించడానికి, నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు సేవ చేయడానికి, నీ కొరకు బ్రతకడానికి, నీ పని చేయడానికి ప్రభువా. మా జీవితం అంతా నీ కొరకే వాడబడాలి. మా సమయం అంతా నీ కొరకే ఖర్చు అవ్వాలి. మా ధనం అంతా నీ కొరకే ఖర్చు అవ్వాలి. మా కుటుంబం కూడా నీ కొరకే వాడబడాలి. కృతజ్ఞత బుద్ధి కలిగి మేము బ్రతకాలి నాయన. నీకు స్తోత్రాలు 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 అయ్యా అని మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభావ. ఈ మాటలు నీ బిడ్డల హృదయాలు నిలబెట్టుటకు సహాయం చేయాలి. అందరిని సురక్షితంగా తీసుకొచ్చారు, మళ్ళా సురక్షితంగా తీసుకెళ్ళాయ్యా. నీ హృదయ భారం నొసిగి ప్రార్థించి పని చేయడానికి సహాయం చేయాలి. అలాగే మోకాళ్ళుని ఇదిగో దేవా మా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. అయినా నీ ప్రేమతో నన్ను సరిచేర్చినావు. అందుకే దేవా శరణు నీ చరణు. మగాడు 2 చేతుల పైకెత్తి ఈరోజు తీర్మానం చేయి. మారు మనసు రక్షణ పొందకపోతే బాప్తిదానికి సిద్ధపడు. సేవకై సిద్ధపడాలి. సేవ నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.
నీ పాదముల చెంత చేరి నీ చిత్తం గుర్తెరుగా చేస్తూ నీ హృదయ పాదం గుణసగి ప్రార్థించి పని చేయది నీ పాదముల చెంత చేరి నీ చిత్తం గుర్తెరుగా చేస్తూ నీ హృదయ భారం పునసగి ప్రార్థించి పని చేయది ఆగిపోత ప్రతి చోట సాక్షిగా శరణు రెండు చేతులలాగా పైకెత్తి చాలా మంది అని నమ్ముతున్నారు కానీ మోసం చేసి వెళ్ళిపోతున్నారు. శరణు నీ శరణు శరణు నీ శరణు శరణు నీ శరణు శరణు నీ శరణు ఇదిగో దేవా నా జీవితాన్ని చెప్తాను నీతో సహవాసం చేయడం నీలాగా మారి నీ గురించి ప్రకటించడానికి సిద్ధపరిచాను. శరణు నీ శరణు శరణు నీ శరణు శరణు ప్రార్థన చేసుకుంటున్నాను. ముంగమూరి దేవదాసాయి గారు ప్రార్థన చేసుకుంటున్నాను. దినములు క్షణములు విశ్వాసంగా తీసుకుని నీ నామానికి మహిమ రావాలి, ఆత్మల రక్షణ పొందాలి, ఆత్మీయ క్షేమం ఉండాలయ్యా. నా ఎదుగున్న బిడ్డలందరూ నిన్ను వాడుకోవటం కాదయ్యా, కొంత బుద్ధి కలిగి నీ కొరకు బతుకులు నీ కొరకు జీవించాలయ్యా. ఎందుకంటే నిన్ను వాడుకున్నది తండ్రి నీ సన్నిధి తోడుంచు, తండ్రి నీ సన్నిధి తోడుంచు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. చాలా మంది ఆయన మోసం చేశారు, చాలా మంది ఆయన ప్రేమను ప్రకటించడానికి సిద్ధపడి కూడా వెనకడిగేశారు అని అడుగుతున్నాడు. మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? రోజు ఒక తీర్మానం చేయండి. అబ్రహాములాగా నాకు నువ్వే కావాలి ప్రభువా, నీ సన్నిధి కావాలి ప్రభువా, నీ స్వరం వినాలి ప్రభువా, మీరు నా స్వరం వినాలి. నేను అబ్రహాములాగా నీలాగా మారిపోతాను. సొదొమ గొమొర్రా కొరకు మొరపెట్టినట్టు, మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు మొరపెట్టినట్టు, పౌలు తన స్వజనుల కొరకు హృదయ వేదన వెళ్ళి ఆక్రమణ చేసినట్టు, నా స్వజనులు రక్త సంబంధించిన ప్రాంత ప్రజలు ఇంకా రక్షణ పొందలేదు. నేను నీ కొరకు బ్రతుకుతాను, కృపనివ్వయ్యా, కృపనివ్వయ్యా అని తీర్మానం చేయండి. తీర్మానాలు స్థిరపరచబడినట్లుగా దేవుని గొప్ప చెప్పుకున్న జీవితాలు నాతో మొత్తం అందరితో మాట్లాడాలి. మరొకసారి బలపరిచి ఆదరించావు. సేవకు క్రమం ఇది అని తెలియజేసేవు నాయన, సేవకు క్రమం ఇదని ఈ 3 పూటాల్లో తెలియజేసావు ప్రభు. నీ బిడ్డలు సేవకు సిద్ధపడ్డారు, ప్రార్థన టవర్కు సిద్ధపడ్డారు, వాకింగ్ ప్రేయర్కి సిద్ధపడ్డారు, ఆత్మల సంపాదకులుగా మారారు.
నీ పని కొరకు నడుం కట్టారయ్యా, కృపను అయ్యా, సైతాన్ని ఈ విషయాన్ని దొంగిలించకుండా సహాయం చేయాలి. పదే 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 మాటలు హృదయంలో మారుమరగడానికి కూడా సహాయం చేయాలి. కనబడుతున్న ఆత్మకు సువార్త ప్రకటించి ప్రార్థించుటకు సహాయం చేయాలి. నీ చేతులకి నిబిడలందరినీ సమర్పించి యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లాగు పైకి లేచి చివరాశీర్వాదం తీసుకుంటాం. కనబడుతున్న ఆత్మను చూసినప్పుడు నీ హృదయంలో అదే రావాలి తప్ప, దేవా ఇంకా రక్షణ పొందలేదు గయ్యా, ఇంకా వాడి చేతిలో ఉన్నారు గయ్యా, నాకు ఇచ్చిన విడుదల వాళ్ళు కూడా ఇయ్యా. ఆడవాళ్ళని చూసినా మగవాళ్ళని చూసినా నీ హృదయంలో అది రావాలి. అది రావాలంటే నువ్వు ఆయనలాగా మారాలి. నువ్వు ఆయనలాగా మారాలంటే ఆయనకి సమయం కేటాయించి ఆయనతో సాంగత్యం చేయాలి. ప్రభువులను దేవాన్ని బిడ్డలందరినీ చేతులకు సమర్పిస్తున్నాను. నేను చెప్పడం ద్వారా వాళ్ళ హృదయాల్లో భారం కలగలేదు. ఈ విషయంలో కైకొని బ్రతకడం ద్వారానే హృదయంలో భారం వస్తుందని 3 కోట్ల ద్వారా తెలియజేశావు. వారు వెళుతుండగా శుద్ధి లేదన్నట్లుగా వీళ్ళు వెళుతుండగానే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుదురు గాక. హృదయంలో భారం అంతకంతకు ప్రజ్వలిను గాక. సేవకురాండ్రై, మిషనరీలై నీ పని కొరకు వాడబడుదురు గాక. కొంచెం ఉన్న దురాత్మ సైతానుడికి లేసు నామంలో బంధించబడును గాక. వాడి చేతిలో ఉన్న ప్రజలను బిడ్డలు విడుదల లోనికి నడిపించుదురు గాక. నీ చేతులకే సమర్పించి యేసు నామములో ప్రార్థన చేసి విడుచున్నాము తండ్రి. మా తండ్రికి దేవుని ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడై ఉండి నిత్యత్వంలో చేదు పర్యంత నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేలో మనకు అదే కనపడుతుంది చూడండి. మోషేలో స్నేహం చేశాడు, యేసులాగా మారాడు, ఆయన హృదయాన్ని భారాన్ని తీసుకున్నాడు, ప్రజల కొరకు నడిచాడు. చూడండి, ఇది రోడ్డు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగా. నేను దేవుని సేవకు సిద్ధపడ్డానన్నా, నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను. చావైనా బతికని ఆయన వరకే జీవిస్తాను అన్నాడు. చేతులెత్తండి. ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? దేవుని సేవకి, దేవుని పనికి నీకు తెలిసినంతలో, నీకు వచ్చినంతలో కృతజ్ఞతా బుద్ధి కలిగి నిన్ను బతికించాడంటే ఎవరు బతికించాడు? నిన్ను కాపాడుకుంది ఎవరు? నిన్ను మరువనయ్యా నా జీవితాంతము నీకే నీకే